హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వరల్డ్. అంతా కులాసాయేనా? ఈరోజు మొత్తం ఫ్యామిలీ కలిసి మేము డీమార్ట్కి అయితే వచ్చాం గాయస్. డీమార్ట్కి పోయి కూడా చాలా రోజులైంది అని చెప్పి అలా బయటికి అయితే తిరిగి వద్దామని వెళ్ళాము. లోపలికి అడుగు పెట్టంగానే అదేందో సరుకులని ఉచితంగా ఇస్తున్నట్టుగా ఎంత జనాలు ఉన్నారు. అది మేము పోయింది వీకెండ్ కూడా కాదు, వీక్ డేస్లోనే ఎంతమంది ఉన్నారంటే ఇంకా వీకెండ్లో ఎంతమంది ఉంటారో. ఇంకా మా తమ్ముడు చూడండి, ఏడాడ తిండి వస్తుంటే ఆడ ముందు వెళ్ళి ఉండిపోతాడు. ఒకటి బ్రెడ్ సరిపోలేదంట, మరి రెండో బ్రెడ్ కూడా తీసుకుంటున్నాడు. ఇంకా ఇది అయిపోయిన తర్వాత వాడికి ఇంకా ఫేవరెట్ అనేది కూల్ డ్రింక్ సెక్షన్. ఇంక నేరుగా ముందు దూరింది ఆడికే దూరేసాడు అనమాట. సో కూల్ డ్రింక్ చూసిన తర్వాత ఆ బాటిల్ కూడా సొట్టపోయింది. ఆ సొట్టపోయిన బాటిల్ని అదుముకుంటా నిలబడుకోమన్నాడు. ఇంటికాడు ఉన్నప్పుడేమో మా మమ్మీ కాలు నొప్పులు మోకాలు నొప్పులు అంటారు, కానీ ఇక్కడ డీమార్ట్కి వచ్చిన తర్వాత ఏమో వెనక తిరిగి చూడకుండా ఏడాడ ఏ వస్తువులు ఉన్నాయని చెప్పి తెగ తిరిగేస్తున్నారు. 2 వస్తువులు తీసుకుని తొందరగా వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ ఆడ అటు తిప్పి ఇటు తిప్పి కాటన్ అయితే నింపేశారనమాట మా వాళ్ళు. ఇంకా మా మమ్మీ సడన్గా మిస్ అయిపోయారు. ఏడిపోయారని చెప్పి మనం వెతుక్కుంటూ వస్తా అంటే ప్రశాంతంగా కూర్చొని అందరినీ చూస్తూ వ్యూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. తెగ రిలాక్స్ అయిపోతున్నారు. ఇంకా ఇవన్నీ తీసుకొని ఆడ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. 4 వస్తువులు కాస్త 40 వస్తువులు అయిపోయినాయి. ఇంకా బిల్లు వేసుకునేటప్పుడు అక్కకి చెప్పామన్నమాట. అక్కకి తెలిసిపోయి మేము వీడియో తీస్తున్నామని చెప్పి తెగ సిగ్గుపడిపోతుంది కౌంటర్ అక్క. సో ఈ విధంగా మా సరుకులన్నీ తీసుకుని బయటకు వచ్చి బిల్లు చూస్తే 7 చుక్కలు కాదు 70 చుక్కలు అయితే కనిపించేసినాయి. సో ఇవన్నీ తీసుకొని ఇంకా కార్లో అయితే లోడ్ చేసుకునేసాము. ఇంకా బయలుదేరడానికి రెడీ అయిపోయినాం అనమాట. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే ఏం చేయాలో తెలుసుగా. ఇంకేం మరి ఉంటా. రంజాన్ సిరీస్ కంటిన్యూషన్ కోసం కొట్టు సబ్స్క్రైబ్.